సంక్షేమ వసతి గృహంలో భోజనం పరిస్థితి చూసి ఎమ్మెల్యే అవాక్కయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూకు అక్కడి విద్యార్థులకు పెడుతున్న మెనూకు పొంతన లేకపోవడం చూసి అక్కడి ప్రిన్సిపల్ ను నిలదీశారు. తప్పొప్పుకుంటూ లెంపలేసుకున్న ప్రిన్సిపల్ కమ్ వార్డెన్ గురించి పిల్లల దగ్గర, వంట మనిషి దగ్గర సేకరించిన సమాచారం ఆధారంగా చర్యలకు సిఫార్సు చేస్తున్నారు. స్టువర్టుపురంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాలలో ఇది పరిస్థితి. బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాల మధ్య ఉండే స్టువర్టుపురం సామాజిక సంస్కరణలకు పేరు మోసింది. ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్కడ బాలుర గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది. వాళ్ళకి రోజువారీ అందాల్సిన మెనూ సిద్ధం చేసి అందుకు అవసరమైన ముడి సరుకును అందజేస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడటానికి బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఆయనకు విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి. తెల్ల శనగలు ఒక రోజు పెడుతున్నారు, అది తెలవదు. సేమియా పాయసం ఒక రోజు పెడుతున్నారు, అది తెలవదు. అంటే సాయంత్రం స్నాక్స్ అన్ని ఎత్తేసారు. వారానికి 6 రోజులు గుడ్లు ఇవ్వాల్సి 3 రోజులు లేక 4 రోజులు గుడ్లు ఇచ్చే పరిస్థితి బాధాకరం. వీళ్ళను మనం మారుస్తామా, వాళ్ళు మారతారా, ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటుంది అనేది ప్రభుత్వ పెద్దలే నిర్ణయిస్తారు. నేనైతే అఫీషియల్ గా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. రోజు కోడిగుడ్డు పెట్టడం లేదని, ఎప్పటి వరకు స్వీట్ అసలు పెట్టలేదని చెప్పుకొచ్చారు. చాలీ చాలకుండా భోజనం పెడుతున్నారని వాపోయారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ మెనూ ప్రకారం పెట్టాల్సిన ఆహార పదార్థాలు పిల్లలకు పెట్టడం లేదని, భోజనం ఏర్పాట్లో డొల్లతనం కనపడుతోందని చెప్పారు. మొత్తం కూడా భోజనం విషయంలో అంతా డొల్లతనం కనపడింది. ఈవినింగ్ పెట్టాల్సిన స్నాక్స్ ఏవి కూడా పెడతలా, ప్రతిరోజు బాయిల్డ్ ఎగ్ ప్రతిరోజు ఇవ్వట్లా, వారానికి ఒకసారి చేసే స్వీట్ కూడా ఇవ్వట్లా, ఇవ్వాల్సింది కూర కానీ పప్పు కానీ తగినంతగా చేయకుండా పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. పిల్లలతో మాట్లాడటం జరిగింది. విలేకరు మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నారు. ఇటువంటి పరిస్థితులు దరిచేరనివ్వకూడదు. ప్రిన్సిపల్ సోమయ్య తీరు మీద ఎమ్మెల్యే మండిపడ్డారు. చిన్నపిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినా ప్రిన్సిపల్ పట్టించుకోకపోవటం మీద ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ మీద కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయనే వార్డెనంట, ఆయన్ని మనం ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి నాకు కనపడింది. ఈయన మనం సస్పెండ్ చేయాలా, ఉద్యోగంలో తీసేయాలా, ప్రభుత్వ పెద్దలే నిర్ణయిస్తారు. నేను తెలియజేస్తున్నా, ఈరోజు నేను పిల్లలతో మాట్లాడా, మెనూ పట్టికి చూసా, అలాగే కూరలు పరిశీలించా, అట్లాగే స్టోర్ రూమ్ పరిశీలించా. పిల్లలు చెప్పేదానికి ఈయన మాట్లాడేదానికి, అలాగే వంట చేసిన వ్యక్తి కూడా నా పక్కన పెట్టుకుని బాబు రవ్వ కేసరి చేస్తున్నారంటే చేయట్లేదండి అంటున్నారు. బాబు వారానికి ఒక రోజు స్వీట్ పిల్లలు ఇస్తున్నారంటే స్వీటా, అది ఎట్లా ఉంటుందండి అంటున్నారు. చికెన్ ఇస్తున్నారంటే తగినంత ఇవ్వట్లేదండి అనే మాట చెబుతున్నారు. వండాల్సిన క్వాంటిటీలో వండట్లా, బాయిల్డ్ ఎగ్ ఇవ్వట్లా. మనం ఏమనాలి? ప్రభుత్వం పేదల కోసం ఈ గురుకుల పాఠశాలలో పెడతా ఉంటే ఇక్కడున్న ప్రిన్సిపాల్ రూపంలో ఉన్నారా, వార్డెన్ రూపంలో ఉన్నారా, ఇక్కడున్న ఉద్యోగస్తులు, లేదంటే సప్లై చేసి ఆయన ఎవరో మల్లిక అంట, గుంటూరు, నేను ఇప్పుడే ఫోన్ నెంబర్ తీసుకున్నా, వాళ్ళతో కూడా మాట్లాడు, వాళ్ళు సరిగ్గా సప్లై చేయట్లేదా? చాలా బాధగా ఉందండి. మన పిల్లలు అయితే మనం అలా చేస్తామండి? ఇదేనా మా సీఎం గారు కన్నా? విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఉద్యోగులు విఫలమయ్యారని ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ తప్పు ఉన్నా క్షమించే ప్రసక్తే లేదన్నారు.